సార్ నమస్తే సార్. నమస్తే సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నా పేరు కుమార్ మాదిగమ్మ, నేను ఎంఆర్పిఎస్ గుంటూరు నగర అధ్యక్షుడు. సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడికి ఎంతమంది వచ్చారు? నిజంగా మన ఈ ప్రజల్లో అంబేద్కర్ ఆలోచనలు నడుస్తున్నాయంటారా? అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా సామాజిక సమస్యల మీద, సామాజిక వివక్ష మీద పోరాడుతున్న సంస్థ ఏదైనా ఉందంటే శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గత 30 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉంది. ఏదైతే అంబేద్కర్ గారు కొన్ని కుల వివక్షను ఎదుర్కొన్నారో ఆ కుల వివక్ష మీద, అంటరానితనం మీద, దానికి తోడు దళితులకు అందాల్సిన కొన్ని హక్కులు, ఆ హక్కులు కొన్ని దీర్ఘకాలంగా కొన్ని పెండింగ్ ఉన్నాయి. కానీ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ తీసుకుంటే అది సామాజిక న్యాయం, అందులో ఉండబడే అన్ని ఉపకులాలకి సమాన వాటా, ఎవరు వాటా ఎంత రావాలో అంత వాటా అనే దాని మీద అప్పుడు అంబేద్కర్ గారు ఆలోచన విధానం ప్రకారం, అంటే అంబేద్కర్ గారు సాధించిన రిజర్వేషన్లు దళితుల్లో ఉండబడే అందరూ తీసుకునే అభివృద్ధి చెందాలని చెప్పి అంబేద్కర్ గారు ఆశించారు. అది కాలక్రమేణా కొంత కుంటుపడటం వల్ల దాన్ని కృష్ణమాదిగ గారు తీసుకొని సామాజిక న్యాయం జరిగేలాగా కృషి చేయడం వల్ల మొన్న ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని. అది ప్రస్తుతం జరుగుతూ ఉంది, చట్టరూపం దాల్చబోతుంది ఇంకొక వారం రోజుల్లో. ఆ ఫలాలన్నీ ఎస్సీలో ఉండబడే 59 కులాలు అనుభవించబోతున్నాయి. అలానే అంబేద్కర్ గారు ఏదైతే సాధించాలని చెప్పేసి కొన్ని వాటిని పెండింగ్ పెట్టారో ఆయన ఆశయ సాధన కోసం ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగ గారి నాయకత్వంలో 1 by 1గా సుదీర్ఘంగా తర్వాత కూడా ప్రయాణిస్తుందని చెప్పి, ఆ హక్కులను సాధించుకుంటుందని చెప్పి, అలానే ఆయన మెయిన్గా ఏదైతే రాజ్యాధికారం కోరుకున్నారో ఆ రాజ్యాధికారం ద్వారానే దళితులు, నిమ్న వర్గాల తలరాతలు మార్చేది మల్టీ పవర్ ఏదైతే ఉందో అది రాజ్యాధికారం సాధించిన రాదే వీళ్ళు పరిపూర్ణంగా అభివృద్ధి చెందుతారని చెప్పి ఆశించారు. దానికోసం కృష్ణమాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్, ఎంఎస్పి మిగిలిన విభాగాలన్నీ తీవ్రంగా కృషి చేసి రాజ్యాధికారం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈ దేశంలో ఉండబడే దళిత నిమ్న వర్గాలతో పాటు దేశ ప్రజలందరికీ అంబేద్కర్ గారి తరపున మరియు కృష్ణమాదిగ గారి తరపున జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము. జై భీమ్. నా పేరు సముద్ర కోటేశ్వరరావు, అంబేద్కర్ యూత్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుల్ని. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి వర్ధంతుల సందర్భంగా పూలదండలు వేయటం కాదు, ఆయన ఏదైతే ఈ దేశ ప్రజలు బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తున్న రాజకీయ నాయకులకి వాళ్ళని ఎదుర్కోవాల్సిన బాధ్యత ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఉంది. అంతేగాని రాజకీయ నాయకులకి మడుగులు వచ్చటం మానుకోవాలి. అంబేద్కర్ గారు చెప్పిన బాటలో మనం అందరం నడవాలి. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల కోసం పోరాడాలి. అంతేగాని ఏ నాయకుడికో నాయకత్వాలు వర్తిస్తే అది నిజమైన అంబేద్కర్ ఇష్టం కాదు. అంబేద్కర్ నమ్మకపోయినా పర్వాలా, అమ్ముకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంబేద్కర్ నిజమైన అంబేద్కర్ గారు ఇష్టలు, అంబేద్కర్ రాసిన పుస్తకాలు చదివి ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మ. మేడం మీ పేరు? సుజాత అమ్మ. సుజాత గారు, ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఇవాళ అంబేద్కర్ జయంతి కాబట్టి ఇంతమంది ఇక్కడ ఉన్నారు. కానీ మేము వినికిడిలో ప్రతి ఒక్కరి మనసులో అంబేద్కర్ గారు ఉన్నారని వింటున్నాం. అంబేద్కర్ని మనసులో పెట్టుకొని ఆయన అడుగుజాడలో నిజంగా ప్రజలు నడుస్తున్నారా? కుల వివక్షత ఇంకా ఉందా? అడుగుజాడలో నడవడం అనేది, కుల వివక్ష అనేది 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో భారతదేశం యొక్క ఉనికిని చాటింది మన కాన్స్టిట్యూషన్ ప్రపంచం మొత్తంలో. సో బాబాసాహెబ్ గారు అడుగుజాడలో నడవడం అంటేనే ఇవాళ ఇంతమంది రాగలిగాం మనం. సో మనం వ్యవస్థని కానీ దేన్ని కానీ ఇక్కడ విమర్శించడానికి రాలేదు. సో బాబాసాహెబ్ గారు ఈజ్ నథింగ్ బట్ ది సోల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎన్నో విగ్రహాలు చూస్తున్నాం మనం, ఎన్నో విగ్రహాలకి మనము ఎంతమంది గ్రేట్ పీపుల్ విగ్రహాలు చూస్తున్నాం. సో అంబేద్కర్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ వీ కెన్ హ్యావ్ ద స్టాచ్యూస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. He is the renowned scholar and he fought for the downtrodden people ke kaakunda. As a woman, I feel that ivala nenu ikkada nilabadi meeto maatladagalugutunnanu ante it is only because of Baba Saheb Ambedkar garu. So Baba Saheb Ambedkar garni what I internally feel is that
ఆయన్ని ఒక్క కోవకి కట్టేయకుండా అందరూ సమానంగా ఆయన్ని మనసులో ఉంచుకుంటే బాగుంటుందేమో ఆలోచనలో అనేది నా ఆలోచన అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్. థ్యాంక్ యూ. ఏడ పని చేసినా పని ఇవ్వట్లేదు, ఇద్దరు పర్మనెంట్ జాబులే. పోలీసు వాళ్ళు మటుకు డబ్బులు గిబ్బులు అడుగుతున్నారు. అయినా ఎఫ్ఐఆర్గా ఇచ్చారు, కానీ మా నాన్న ఆడ చనిపోయాడు కూడా తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్ మా అమ్మ పర్మనెంట్ ఆయమ్మ, అయినా నా ఉద్యోగం కూడా నాకు ఇవ్వలేదు. దయచేసి ఇవ్వండి అంటున్నానన్నా ఇవ్వట్లేదు. సూపరింటెండెంట్లు, కలెక్టర్లు వీళ్ళందరూ మారారు. నాకు చిన్నప్పుడు కానీ హాస్పిటల్ ఇల్లు తప్ప మా ఇంట్లో కూడా పొట్ట వెళ్తుంది. ఇంట్లో పరిస్థితి కూడా బాగలేదు. మేము 6 మంది. అది ఏదన్నా ఉంటే దయచేసి మాకు ఉద్యోగాలు ఇవ్వండి. ఢిల్లీ సీనియర్ నాయకుడిగా చెప్తున్నాను. ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ విరాట్ టీం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీ పేరు? డాక్టర్ కొండలరావు, ఆచార్య ఫ్యాకల్టీ ఆఫ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్. ఓకే సార్, ఇప్పుడు మీరు అంబేద్కర్ గారి గురించి మీ స్టూడెంట్స్కి ఏమని చెప్తుంటారు? నేను ఒకటే చెబుతున్నాను, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక త్యాగశీలి, జ్ఞానశీలి. ఈరోజు యువత మొత్తం కూడా ఎక్కడో పబ్బల్లోనూ మార్గదర్శకాలకి ఎడిక్ట్ అయి ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చేతిలో పుస్తకం అనే ఒక జ్ఞాన దాహంతో ఈరోజు భారతదేశం మొత్తం కూడా యువతకు ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. నేను విద్యార్థులకు కూడా నేను ఒకటే చెబుతాను, ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకుంటారో వాళ్ళ జీవితం బాగుంటుంది. నైతిక విలువలు కలిగి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక యాటిట్యూడ్ ఉంది, అలాగే ఒక బిహేవియర్ ఉంది, ఒక మోటివేషన్ ఉంది, ఒక ఇన్స్పిరేషన్ ఉంది. అలాగే ఆయన ఈరోజు కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని కీర్తిస్తున్నారంటే దాని వెనక అతని యొక్క త్యాగం ఎంతో ఉంది. ఈరోజు భారతదేశానికి ఆయన క్రైస్తవులకు ఒక బైబుల్ లాగా, అలాగే ముస్లింకి ఒక ఖురాన్ లాగా, అలాగే హిందువులకు ఒక భగవద్గీత లాగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశానికి ఒక దిశ మార్గాన్ని నిర్ణయిస్తూ 2 సంవత్సరాల 18 రోజుల 11 నెలలు భారతదేశం యొక్క భారత రాజ్యాంగాన్ని ఒక్కడే సింగిల్ హ్యాండ్ మీద ఈ భారతదేశానికి ఒక అద్భుతమైన భారత రాజ్యాంగాన్ని అందించాలనే ఉద్దేశంతో 3 మతాల గ్రంథాల సారాంశాన్ని భారత రాజ్యాంగం ద్వారా అందించిన మహోవ్యక్తి, ప్రబోధవ్యక్తి, మహా త్యాగశీలుడు, అంతటి మహా ప్రపంచ మేధావి ప్రపంచంలో లేదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈరోజు ప్రజలందరూ కూడా అందరి వాడు కొలిసినప్పుడు మాత్రమే ఈ దేశంలో ఆయనకు ఒక సంతృప్తికరమైన ఉంటుందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్. జై భీమ్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. పేరు? నా పేరు హబీబ్ షేక్ అండి. నేను ది రాష్ట్రీయ చలాక్ ఏక్తా మంచ్ అని ఒక ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్, 1926 కార్మిక చట్టం ద్వారాగా రిజిస్టర్డ్ అయిన యూనియన్. ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ ఆల్ డ్రైవర్స్ కోసము భారతదేశంలో పనిచేస్తుంది. అయితే ఈరోజు 134వ జయంతి సందర్భంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది ఇక్కడికి వచ్చి వారు లేకపోయినా ఉన్నారని మేము భావిస్తాము. వారి ఆశీస్సులు కోరి వచ్చాము ఇక్కడికి. అలాగే వారికి నమస్కరించుకొని ఆశీస్సులు తీసుకున్నాము. అయితే భారతదేశంలో ఉన్న 142 కోట్ల పైచులుకు జనాభాకి నా తరపున సందేశం ఏంటంటే, నాకు తెలిసింది మేము అనుభవిస్తుంది. ఇప్పటికి కూడా 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా ఎక్కడో చోట మనము బానిసత్తులుగానే ఉంటున్నాము. దానికి కారణము ఐకమత్యం లేకపోవటము, అవగాహన లేకపోవటము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు, కానీ ఎక్కడో ఒకసాట అది నశిస్తూ పోతుంది అని అనిపిస్తుంది నాకు. కాబట్టి దాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క భారతీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ అంత గొప్పవాడు కాకపోయినా కనీసము వారి నడకలో నడిచే ప్రయత్నము, వారు రచించిన రాజ్యాంగానికి కాపాడుకునే ప్రయత్నము, వారి అంత బలిదానాలు చేయకపోయినా, వారి అంత త్యాగాలు చేయలేకపోయినా, అంత మహనీయులు కాకపోయినా, వారు నడిచిన ఒక బాటలో, వారు వేసిన ఒక బాటని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపైన ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్క సంఘాలు కావచ్చు, అలాగే పబ్లిక్ కావచ్చు, ఎవరైనా సరే నేనే, నా పేరే అనేది కాకుండా రాజ్యాంగం బతికి ఉంటే అందరూ బాగుంటాం. కాబట్టి నా సంఘం గొప్పది, నీ సంఘం గొప్పది, మా నాయకుడు గొప్పోడు, మీ నాయకుడు గొప్పోడు అంటాం వదిలేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పవాడు అని వారు రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అలాగే భారతదేశంలో ఉన్న నా తోటి డ్రైవర్ మిత్రులందరికీ ఒక విన్నపిస్తున్నాను. మీరు
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి కాపాడుకుంటానికి గల ఎన్నైతే చర్యలు ఉంటాయో, ఎన్నైతే మార్గాలు ఉంటాయో దానికి తప్పకుండా సహకరించాలని, అలాగే ఆ రాజ్యాంగం ద్వారాగే ఈరోజు మనము త్రిపుర నుంచి గుజరాత్ వరకు, అలాగే జమ్మూని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా అర్ధరాత్రి అని చూడకుండా మనము బళ్ళేసుకొని వెళ్ళి ఇలా ఉంటున్నామంటే ఆ రాజ్యాంగం వల్లే. ఈరోజు మనకి ఎక్కడన్నా దౌర్జన్యం జరిగినా, దౌర్భాగ్యం జరిగినా మనకి సోషల్ జస్టిస్ న్యాయం దొరుకుతుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే. లేకపోతే మీరు మేము అంతా ఈనాటికి కూడా బానిసలుగానే ఉండేవాళ్ళం. కానీ ఎంతో కొంత నాకు భయం వేస్తుంది, నాకు బాధేస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎక్కడో నశించిపోతుందేమో అని బాధేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్, బాబాసాహెబ్ అంబేద్కర్ జై. ఓకే సార్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి శుభాకాంక్షలు. ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో కొంతమంది ఓన్లీ దళితులకే రాజ్యాంగం అని చెప్పి చెప్తున్నారు. కానీ బాబాసాహెబ్ రాసినటువంటి అంబేద్కర్ రాజ్యాంగం ఈరోజు ఫార్వర్డ్ క్యాస్ట్కి కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ అందరికీ భారత రాజ్యాంగం ద్వారా లభించేటువంటి ఫలాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు రాసినటువంటి రాజ్యాంగం కొనసాగుతూ ఉంది. భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల ఈరోజు దళితులు, పీడితులు ఎవరైనా సరే బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని అనుసరించాలని చెప్పి నంగారా భైరి సేవాలాల్ సేన తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్, ఇవాళ అంబేద్కర్ జయంతి. ప్రతి ఒక్కరి నోట అంబేద్కర్ మాటగా ఈరోజు నడుస్తుంది. కానీ ప్రస్తుతం ప్రజలు ఈ జనరేషన్లో చూస్తూ ఉంటే పిల్లలకు కనీసం అవగాహన లేకుండా ఉంది. ఇవాళ అంబేద్కర్ జయంతి సెలవిచ్చారు, అందుకని ఇంట్లో ఉన్నాం. అంబేద్కర్ అంటే ఎవరు, ఏంటి, ఆయన గురించి ఏంటి అనేది పిల్లలకి సరిగ్గా అవగాహన ఉండట్లేదు. దీని మీద మీ స్పందన ఏంటి? ఇవాళ అంబేద్కర్ గారిది 134వ జయంతి. మరి ఈ యొక్క భారతదేశంకి సంబంధించి నరేంద్ర మోదీ గారు ఈ రోజున సెలవు ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క భారత రాజ్యాంగ విలువలతో కూడినటువంటి పాఠ్యాంశాలని ప్రతి తరగతిలో పెట్టాలి. అప్పుడే ఈ యొక్క రాజ్యాంగానికి విలువ తెలుస్తుంది. ప్రపంచ దేశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం చాలా గొప్పది. మరి ఆయనతో పాటుగా 7 కానీ, మరి ఖైతాన్ గారు కానీ, ఇలాగ చాలామంది 7 ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన సపోర్ట్గా ఆ టీం వర్క్ చేసి ఈ భారత రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగింది. ఎన్నో సవరణలు జరిగినాయి. కానీ ఆయన రాసిన రాజ్యాంగం, ఆయన ఇచ్చిన ఆర్టికల్స్ మరి అందరూ సామాన్య మధ్య తరగతి ప్రజలందరికీ ఉపయోగపడింది. అంటరానితనం నిర్మూలన కానివ్వండి, మరి ఇవన్నీ కూడా వ్యవస్థలు, అనేక వ్యవస్థలు కూడా అస్తవ్యస్తంగా ఉంటే ఆ బ్రిటిష్ వ్యవస్థలన్నింటినీ కూడా తొలగించి ఒక మంచి పరిపాలన తీసుకురావడానికి మన రాజ్యాంగం స్ఫూర్తి అంబేద్కర్ గారు ఇచ్చారు. ఇవన్నీ కూడా చిన్న తరాల వాళ్ళు, భావి తరాల వాళ్ళు తెలుసుకోవాలంటే కంపల్సరీగా 1వ తరగతి నుంచే ఈ యొక్క రాజ్యాంగ విలువలతో కూడినటువంటి విషయాల్ని పొందుపరచాలి. దాని మీద ఎగ్జామ్స్ రాయాలి. దాని మీద అనేకమైనటువంటి డిస్కషన్ జరగాలి. తద్వారా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మనం రక్షించుకున్నట్టయితే. జై భీమ్, జై జై భీమ్. సార్ నమస్తే సార్. జనసేన పార్టీ 36వ వార్డు అధ్యక్షుడు అమ్మ రావులపాటి నా పేరు శివ, గోపాలదాస్ శివ. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అంబేద్కర్ గారికి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. అంబేద్కర్ గారు రూపొందించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి విధానాలన్నీ కూడా చట్ట రూపంలో ఉన్నాయి. కానీ ఆచరణ రూపంలో వచ్చేసరికల్లా దాన్ని ఆచరించే వాళ్ళు తక్కువగా ఉంటున్నారు ఈ రోజుల్లో. కాబట్టి ప్రజల్లో అనేది చట్టం ఏదో తెలుసుకోవాలి, చట్టాలకు అనుగుణంగా ప్రజలు మారాలి. అప్పుడే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా రక్షణంగా పార్టీ అన్ని వేళల్లో కూడా సామాజిక వర్గంగా అందరినీ ఒకే రూపంగా, ఒకే విధంగా చూసే విధానాలు జనసేన పార్టీ ఉన్నాయి. ఇవి కూడా అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి కార్యక్రమాలు జరుపుతున్నారు. అదేవిధంగా గుంటూరు సిటీలో చూసుకున్నట్టయితే అన్ని వార్డుల్లో కూడా ఈ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాలని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.